దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 25. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యం చదువుతుండగా నాయన, వినిచుండగా ప్రభా, అయ్యా వాక్యం మా హృదయాంతరంగంలోకి వెళ్ళి ప్రభా నాయన ఫలించడానికి మీరే కృప చూపమని, వాక్యానుసారంగా నడవటానికి మీరే దయపాలించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 28, 29 అధ్యాయములు. 28వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలకి ఇలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకే మీరు హోమరూపములుగా నాకు అర్పించే ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడి బిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మధ్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయం నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించవలను. 2 కోడె దూడలను, 1 పొట్టెలను, నిర్దోషమైన ఏడాదివగు 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను, 1 పొట్టేలుతోనూ నూనెతో కలపబడి తూమెడి పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను, 1 గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. వాటి పానార్పణములు 1 కోడెతో 10.5 ద్రాక్షారసమును, పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహనబలి. నిత్యమైన దహనబలియు దాని పానార్పమును గాక 1 మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములను తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనులేమియూ చేయకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలను, ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. 1 కోడెతో తూములు 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలతో 1 గొర్రె పిల్లతో 1 10వ వంతును మీరు ప్రాయశ్చిత్తము కలుగుటకే పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమును మీరు అర్పించి నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లా 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పమును గాక దానిని అర్పించవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలను, ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లల్లో 1 పిల్లతో 1 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబట్టుకే 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని పానార్పణముగా అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. 29వ అధ్యాయం. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడె దూడను, 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించి దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో
తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకే పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకే పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలను, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కూడె తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడ్డ గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడల్లో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేల్లో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రెపిల్లల్లో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణముగా గాక నిర్దోషమైన 7 దూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినము మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణము గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలను, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ, పొట్టేలుతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కు బలులను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీకు సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. దయతో క్షమించండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, మా కుటుంబస్తులందరినీ కూడా మీరు రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా వారందరికీ అయ్యా నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. నీ రక్త ప్రోక్షణ కింద వారి పాపములు, అపరాధములు మన్నించబడునుగాక. నాయన నీ రక్తముల వారు కడగబడుదురుగాక. వారికి మారు మనసు, పశ్చాత్తాపము, అయ్యా రక్షణ భాగ్యము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ నిత్యమైన నాయన నీ సమృద్ధి వెలుగుతో నింపండి, నీ సమృద్ధి జీవముతో మమ్మల్ని నింపండి నాయన.
అయ్యా సమృద్ధి వాక్యం మాలో ఉండే కృపను మీరు దయచేయమని వేడుకొనిచున్నాము. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు, మూడో దినము తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంలో మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలే. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడా నాయన, ఈ సమయంలో దైవజనులు అందరి కొరకు, సేవకులు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారికి నీ కృపను దయచేయండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి నాయన. అయితే వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి నాయన. అలాగే క్రైస్తవులుగా ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుని మీరు బలపరచండి, రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి. చీకటిని తొలగించి వెలుగుతో నింపండి ప్రభు. మరణాన్ని తొలగించి అయ్యే జీవముతో నింపండి. అయ్యా తండ్రి, ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలము కలిగి జీవించే కృపను దయచేయండి. సాక్షిగా అయ్యా ఉండే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. ఈ లోక దేవత కలుగు చేసిన గుడ్డితనం నుండి విడుదల యేసు నామంలో కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు. అయ్యా క్రైస్తవులందరూ ప్రభా నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఎట్టబడే సంఘంలో ఉండే కృపను మీరు దయచేయండి. మెలకు కలిగిన జీవితాలు దయచేయండి. అయ్యా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారందరికీ నీ కృప కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. ఇంకను సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడునుగాక. ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించునుగాక. అయ్యా ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవము రగులుకొనుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలం ఇశ్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇశ్రాయేల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నామయ్యా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా. హృదయాలు తెరవండి ప్రభా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు అయ్యా నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చునుగాక ప్రభా. అయ్యా ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక నాయన. అయ్యా మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత కొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నిశ్చయంగా మా దేశంపై ఏలుబడి చేసిన ఏలుబడి శక్తుల నుంచి మా దేశాన్ని విడుదల కలుగునుగాక. నీ రక్తం ఏరులై పారునుగాక. ఓ నిశ్చయంగా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారునుగాక. నీ రక్త ప్రోక్షణ కింద మా దేశం పరిశుద్ధపరచబడునుగాక, పవిత్రపరచబడునుగాక. అయ్యా నీ చిత్తం మా దేశంలో జరుగునుగాక. నీ రాజ్యం మా దేశంలో స్థాపించబడునుగాక. ఓ నిశ్చయంగా నీ కృప కలుగునుగాక. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, సీఎంస్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభా. అయ్యా బార్డర్స్లో పనిచేసిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ కృప కలుగును గాక. అయ్యా మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక. అయ్యా మా దేశ నాయకులందరికీ రక్షణ కలుగును గాక, రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక. అయ్యా ఒక బలమైన ఉజ్జీవం మా దేశంలో యేసు నామంలో రగులు కొనును గాక. కడవరి వర్షమే మీ దిగురని కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని అయ్యా ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేస్తున్న చిన్ని ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.